హలో! హాయ్. గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇక్కడైతే మేము శృంగేరి అయితే స్టార్ట్ అయ్యామనమాట. ఇదైతే ఇప్పటి వీడియో గాదు. లాంగ్ బ్యాక్ వీడియో. 1 ఇయర్ పైన వీడియో అనమాట. మా పూర్వీకి అక్షరాభ్యాసం చేపిద్దాము అని శృంగేరి అయితే వెళ్ళాం. ఫస్ట్ మా స్టాప్ వచ్చేసి చిక్మంగళూరు. సో, అక్కడికెళ్ళి అక్కడ చూసుకొని ఇంకా శృంగేరి అయితే స్టార్ట్ అవుతాము. సో, 4 డేస్ ట్రిప్ ఈ ఒక్క వీడియోలోనే కొంచెం కొంచెంగా యాడ్ చేసి ఈ వీడియో ఈ ఈ వీడియో అయితే ఇలా పెట్టానమాట. ఇక్కడైతే హోటల్ రూమ్‌కొచ్చాము. ఇంకా మధ్యలో అంతా క్లిప్పింగ్స్ ఉన్నాయి గానీ అవెక్కడో మిస్ అయినియి. సో, కొంచెం రిలాక్స్ అయ్యి లంచ్ చేసి ఈవినింగ్ అలా బయట వాక్‌కయితే వచ్చాము. ఇక్కడైతే చాట్ ఉంది. ఎక్సలెంట్‌గా ఉందనమాట. చాలా అంటే చాలా బావుంది. ఇప్పటికీ ఆ టేస్ట్ ఇంకా గుర్తుందనమాట. అంత టేస్టీగా ఉంది. సో, తినేసి ఇంకా మేము మళ్ళీ హోటల్‌కైతే వచ్చాము. ఈ హోటల్‌లో అనమాట మేము స్టే చేసింది. వైట్ ఫీదర్స్ అని. చాలా అంటే చాలా బావుంది సర్వీస్. హైజీన్‌గా ఉంది. ఫుడ్ అయితే ఎక్సలెంట్ అనమాట. ఈ హోటల్‌లో రూమ్ వచ్చి కొంచెం ఎక్స్‌పెన్సివ్‌నే. సో, అండ్ ఫుడ్ కూడా బ్రేక్‌ఫాస్ట్ ఇంక్లూడెడ్. అండ్ టేస్ట్ అయితే చాలా బావుంటుంది. ఇంకా తిన్నోడికి తిన్నంత అనమాట బ్రేక్‌ఫాస్ట్. చాలా వెరైటీస్ ఉన్నాయి. అండ్ జ్యూసెస్ ఉన్నాయి. కాఫీ, టీ మొత్తం ఇంకా. అండ్ ఇంకా లంచ్ అండ్ డిన్నర్ మాత్రం రూమ్ సర్వీస్ ఉంది. అవి కూడా టేస్ట్ అయితే చాలా బావుంటుంది. సో, ఇక్కడైతే ఇంకా నేను ఆ రోజు ఇండిపెండెన్స్ డే అనమాట. ఇండిపెండెన్స్ డే చూసుకొని అంటే కొంచెం లాంగ్ వీకెండ్ వచ్చింది. ఇంకా అప్పుడు స్టార్ట్ అయ్యాము. అందుకే నా చేతిలో ఒక జెండా ఉంది. సో, ఇదొచ్చేసి నైట్ డిన్నర్. ఇంకా డిన్నర్ కూడా ఆర్డర్ ఇచ్చాము. రోటీ అండ్ ఇది మేథి చామన్ అనుకుంటా. సో, అన్నీ బావున్నాయనమాట. నాకైతే చాలా నచ్చింది. అండ్ బాత్రూమ్స్ కూడా చాలా పెద్ద బాత్రూమ్ చాలా స్పేషియస్‌గా ఉంది. అండ్ ఇంకా అదనమాట. ఇంకా ఆ రోజుతో అదయిపోయింది. సో, మంచిగా రోటీ అండ్ బటర్ నాన్ అయితే ఆర్డర్ ఇచ్చేసుకొని తినేసి పడుకున్నాము. అండ్ ఇదొచ్చేసి నెక్స్ట్ రోజు కబోర్డ్‌లో ఒక చిన్న లాకర్ కూడా ఇచ్చారు. ఏమైనా ఇంపార్టెంట్ థింగ్స్ పెట్టుకోవడానికి. అండ్ ఇక్కడ మార్నింగ్ ఇంకా స్నానాలు చేసేసి బ్రేక్‌ఫాస్ట్ చేయడానికైతే ఇంకా పైకొచ్చాము. సో, ఇక్కడ బ్రేక్‌ఫాస్ట్ చేసేసిన తర్వాత ఇంకా పిల్లలు పాలు తాగుతా అంటే ఇంకా వాళ్ళకి పాలు కలుపుకొని ఇంకా తీసుకొచ్చా అనమాట. అన్నీ ఇంక అక్కడే ఉంటాయి. ఇంకా రూమ్‌కొచ్చిన తర్వాత కాసేపు అలా రిలాక్స్ అయ్యి ఇంకా రెడీ అయ్యేసి ఇంకా మళ్ళీ స్టార్ట్ అయ్యామనమాట శృంగేరికి. చిక్మగళూరు నుంచి శృంగేరి వెళ్ళే రూట్ ఉంది. అసలు చాలా అద్భుతంగా ఉందనమాట. అందులో మేమెళ్ళింది కొంచెం మంచి సీజన్. సో, దానివల్ల ఇంకా చాలా బావుంది. ఇంకా ఆ రోడ్ ఇంకా కూర్గ్ ఇంకా మొత్తం ఇంకా చాలా అంటే చాలా అద్భుతంగా ఉన్నాయన్నమాట. కర్ణాటక ఇంత అందంగా ఉంటుందా అని నేను అప్పుడే చూడటము. అన్నీ ల్యాండ్ స్లైడ్స్ అనమాట. గుట్టల మీద ఇల్లులుంటాయి. అక్కడొక ఇల్లు, అక్కడొక ఇల్లు. మోస్ట్‌లీ అన్నీ గ్రీనరీ మధ్యలో ఆ పెంకుటిల్లులు అక్కడొకటి ఉంటుంది. ఎంత ప్రశాంతమైన జీవితం అనుభవిస్తున్నారు వీళ్ళు అనిపిస్తది. కాకపోతే కొంచెం ఎమర్జెన్సీ అయితే కొంచెం కష్టమే. కాకపోతే అంత పచ్చదనంలో ప్రశాంతంగా బతుకుతున్నారు. ఏ హెల్త్ ఇష్యూస్ ఉండవు. సౌండ్ పొల్యూషన్ ఉండదు. ఎయిర్ పొల్యూషన్ ఉండదు. ఏముండదు. సో, ఇక్కడైతే ఒక దిక్కడ ఆగాము. వ్యూ బావుందని. ఇక్కడ అన్నీ కాఫీ తోటలే. మనకి దారి పొడవునా అన్ని కాఫీ ప్లాంట్స్, టీ ప్లాంటేషన్ అన్నీ ఎక్కువుంటాయి. ఎక్కువ కాఫీ ప్లాంటేషన్ ఉంది. అండ్ వాటివి టచ్ చేయకుండా కరెంట్ కూడా పెట్టున్నారనమాట. అక్కడ ఇల్లు చూసారు గదా! మరి అక్కడ ఇల్లు ఎలా కట్టుకున్నారో ఏమో! సో, కార్లు రావాలన్నా, పోవాలన్నా వాళ్ళ ఇంట్లో వాళ్ళకి కొంచెం కష్టమే. సో, మరి ఎలా ఎళ్తారో తెలీదు. ఇంక ఇక్కడ ఒక షాప్ ఉంటే ఇక్కడ ఆగాము. ఇంకా పిల్లలకి కావాల్సినయి మొత్తం స్నాక్స్ 4 రోజులకి సరిపడా మొత్తం మేము ఇంటికాడ నుంచే తీసుకొచ్చామనమాట. మరి అక్కడ షాప్స్ ఉంటాయో ఉండవో ఎందుకులే రిస్క్ అని చెప్పి కావాల్సినయి మొత్తం పిల్లల వరకి స్నాక్స్ అంతా ఇంటికాడ నుంచే తీసుకొచ్చాము. సో, ఇక్కడ చూసారు గదా! మొత్తము గ్రీనరీ, అక్కడక్కడ షాప్స్, మంచిగా కొండలు, ఫాగ్ దూరం నుంచి అండ్ వాటర్ ఫాల్స్ గూడా ఉన్నాయన్నమాట. దూరంగా నుంచి కనిపిస్తూ ఉన్నాయి వాటర్ ఫాల్స్ అయితే.
నాకైతే అక్కడ పొలాలు, ఆ ఇల్లులు అవన్నీ ఆ వాతావరణం అంతా చూసి అలాంటి జీవితం ఒక్కరోజైనా గడపాలి అనిపించింది నా మనసుకి. సో, ఇప్పుడు కూడా అలానే అనిపిస్తూ ఉంటుంది నాకు. మంచిగా నేచర్‌కి దగ్గర బతకాలి అని. ఈ సిటీస్‌లో ఇలా ఉండలేమండి ఎక్కువ రోజులు. అస్సలకి ఉండలేము. ఇక్కడైతే ఇంకా శృంగేరికైతే రీచ్ అయిపోయాము. ఇంకా ఆఫ్టర్‌నూన్ లంచ్ టైమ్ అయిందనమాట శృంగేరికొచ్చేటప్పటికి. సో, సరౌండింగ్స్ అంతా చూపిస్తున్నా. అండ్ ఇదొచ్చేసి ఆ నెక్స్ట్ రోజు మార్నింగ్ ఇంకా లేచేసి మంచిగా రెడీ అయ్యేసి ఇంకా టెంపుల్‌కైతే స్టార్ట్ అయ్యాము. సో, పాపకి అక్షరాభ్యాసం చేపిస్తున్నాము. ఇంకా ముందే వెళ్ళి ఆ టికెట్ అవి తీసుకోవాలి. ఇంకా మళ్ళీ లేట్ అయిపోయింది అంటే మళ్ళీ మాకు లేట్ అయిపోతది. సో, మార్నింగ్ 7 కంతా టెంపుల్‌లో అయితే ఉన్నాము. సో, ఇదొచ్చేసి టెంపుల్ ఎంట్రన్స్. టెంపుల్‌కి దగ్గరలోనే రూమ్ గూడా తీసుకున్నాము. రూమ్స్ ఉంటాయి పర్లేదు. దగ్గరగా కావాలి, తొందరగా ఎళ్ళాలి టెంపుల్‌కి అంటే దగ్గరలోనే ఉంటాయి. ఇంకా మనకి ప్రైవేట్ రూమ్స్ కావాలి అంటే ఒక 2 కిలోమీటర్స్ అలా రోడ్డు మీదకి బయటికెళ్ళిపోవాలి. ఇక్కడైతే ఇంకా టెంపుల్ లోపలికైతే వచ్చామనమాట. చాలా అంటే చాలా బావుంది. అక్కడ ఓల్డ్ మోడల్ టెంపుల్ కనిపిస్తుంది గదా! సో, అది శివుడి మందిరం అనమాట. సో, లోపల శివలింగం ఉంటుంది. అండ్ నాకైతే ఈ టెంపుల్ పిచ్చిగా నచ్చేసిందనమాట. చాలా మంచి పాజిటివ్ ఫీలింగ్. అండ్ ఇదొచ్చేసి అక్షరాభ్యాస మండపం అనమాట. ఇక్కడే చేస్తారు అక్షరాభ్యాసం. అప్పటికి ఇంకా జనాలైతే ఎవ్వరు రాలేదు. సో, ఇంకా రవి అయితే టికెట్ తీసుకునడానికి క్యూలో అయితే నిలబడ్డాడు. ఇదొచ్చేసి శక్తిపీఠం శారదా అమ్మవారి టెంపుల్ అనమాట ఇది. సో, చాలా పవర్‌ఫుల్ టెంపుల్. అమ్మవారైతే చాలా కళగా ఉన్నారు. అండ్ ఇక్కడైతే మా చిట్టి తల్లులైతే ఇంక కూర్చొని ఒక మంచి ఫోజ్ ఇయ్యమంటే ఆడ కూర్చొని ఫోటోస్ దిగుతున్నారు. ఫోజులు ఇవ్వకుండా నిద్ర మంపులో అలా కూర్చున్నారనమాట. మంచిగా డ్రెస్ చేసేసి అలా వదిలేశాను. హ్యాపీగా అటు ఇటు తిరుగుతూ ఉన్నారు. మా పూర్వి అయితే ఫుల్ స్లీపింగ్ మోడ్‌లో ఉంది. అండ్ ఫుల్ నిద్రొస్తుందనమాట నాకు గూడా. అంటే చలి క్లైమేట్ కొంచెం లైట్‌గా వర్షం పడేలాగుంది క్లైమేట్ అయితే. అండ్ ఇదొచ్చేసి తుంగభద్ర నది. చాలా బురదగా ఉంది వాటర్. క్లీన్‌గా లేవనమాట. అండ్ ఇదొచ్చేసి టెంపుల్ బ్యాక్ సైడ్ అనమాట. అంతా సరౌండింగ్స్. ఇంకా టైం ఉందని చెప్పి ఇవన్నీ చూడటానికైతే అలా వచ్చాను. అండ్ ఇంకా జనాలు ఎవ్వరు రాలేదనమాట అక్షరాభ్యాసం చేయించుకోవడానికి. సో, అందుకు ఈ టెంపుల్ దర్శించుకోవడానికి వెళ్తున్నాము. జనాలైతే పెద్ద ఎక్కువేం లేరు. ఇంకా మార్నింగ్ టైం గదా! ఇంకా లేట్ అయ్యే కొద్దీ జనాలు అప్పుడు ఫుల్ అవుతారనమాట. ఇక్కడ టెంపుల్ అయితే షర్ట్ అయితే నాట్ అలౌడ్. ఖచ్చితంగా పంచ్ ఉండాలి వితౌట్ షర్ట్. కండువా గాని అలా ఉండాలనమాట. అలా ఉంటేనే దర్శనంకి అలౌ చేస్తారు. లేకపోతే లేదు. సో, ఇంకా బ్యాక్ సైడ్ టెంపుల్స్ అయన్నీ దర్శించుకొని ఇక్కడైతే అక్షరాభ్యాసం చేసే మండపం దగ్గరకైతే వచ్చేసాము. ఇంక అప్పటికి మేము వచ్చే టైంకి జనాలైతే అందరూ వరుసగా కూర్చొని ఉన్నారనమాట. ఇంకా మేము కూడా వెళ్ళి ఫస్ట్ లైన్‌లోనే కూర్చున్నాము. అక్షరాభ్యాసం అయితే చాలా బాగా జరిగింది. ఒక 20 మినిట్స్ టైం పట్టిందేమో అంతే. అంతకుమించి ఎక్కువ టైం పట్టలేదు. సో, అన్ని లాంగ్వేజెస్‌లో చెప్తారు. తెలుగు, హిందీ, కన్నడ, తమిళ్ ఈ 4 లాంగ్వేజెస్‌లో చెప్తారనమాట. అండ్ ఇక్కడైతే అది రాయటం అక్షరాభ్యాసం కంప్లీట్ అయిపోయింది. ఇలా రాపిస్తారు. ఇక్కడ పూర్వికి ఇంకో స్లేట్ కూడా వచ్చిందనమాట. వేరే వాళ్ళు ఇచ్చారు. ఇక్కడ అక్షరాభ్యాసం అయిపోయిన తర్వాత పిల్లల చేత మిగతా పిల్లలకి ఇంతమంది పిల్లలకని చెప్పి అలా రిటర్న్ గిఫ్ట్లు ఇస్తూ ఉంటారంట. సో, ఆ విషయం నాకసలు తెలీదు. ఇలా రిటర్న్ గిఫ్ట్లు ఇస్తారు అని చెప్పి. ఒకవేళ తెలిసినా అస్సలు ఇప్పిచ్చేదాన్ని కాదు. నాకంత ఇంట్రెస్ట్ కూడా లేదనమాట. ఉన్నోళ్ళకి ఉన్నవి ఇస్తూ ఉంటే అస్సలు వాల్యూ తెలీదు. ఇంకా దాన్ని పోగొట్టాలనే చూస్తారనమాట. లేని వాళ్ళకి ఇస్తే దాని వాల్యూ తెలుస్తది. అక్కడే గుళ్ళోనే ఇవ్వాలి పిల్లలకి అని రూల్ ఎక్కడా లేదు. బయట చాలామంది పిల్లలున్నారు. చదువులేని పిల్లలు అసలు అవి కొనుక్కోలేని స్థితిలో ఉండేవాళ్ళు కూడా ఉన్నారు. సో, వాళ్ళకిచ్చిన హ్యాపీ అనమాట. అండ్ ఫైనల్‌గా అయితే ధర్మస్థల అయితే వచ్చేసాము. శృంగేరి నుంచి ధర్మస్థల చాలా హారబుల్ అడవి ఉంటదనమాట. ఇంకా డే టైమ్ గాబట్టి ఉంది. ఇంకా నైట్ టైమ్ అయితే అసలు అలౌ చేయరు. డే టైమే చాలా హారబుల్‌గా ఉంది. ఒక్క వెహికల్ గూడా కనిపించలేదు. మాకున్న 1½ అవరో ఎంతో ఒక 1 అవర్, 1½ అవర్ జర్నీలో 3 కార్లు ఒకే ఒక బండి కనిపించింది. మధ్యలో నెమళ్ళయి కనిపిస్తూ ఉన్నాయి. సో, అంతా అడవే. ఆ ప్లేస్‌లో అసలు ఏమీ దొరకదు. పిల్లలున్నప్పుడు ఖచ్చితంగా స్నాక్స్ ప్యాక్ చేసుకోవాలి. ఏ షాపు ఉండదు ఆ 1½ అవర్. ఇంకా ఏడ్చినా, ఏమైనా జరిగినా అసలు అక్కడ దిక్కే లేదనమాట. అంత భయంకరంగా ఉంది ఆ అడవి. ఇక్కడైతే ఇంకా టెంపుల్ లోపలికైతే వెళ్ళిపోతున్నాము. ఈ 4 డేస్ జర్నీ జస్ట్ ఈ 15 మినిట్స్‌లో పెట్టేస్తున్నా. కొంచెం మెయిన్‌వి తీసుకొని. సో, అంటే పూర్తిగా ఏం చూపించట్లా. కేవలం నా గుర్తు కోసం నేనిక్కడ ఇవన్నీ అన్నీ దగ్గర చేసుకొని ఒక వీడియో అయితే ఇలా క్రియేట్ చేశాను. ఇంకా జనాలైతే ఫుల్లున్నారు. ఇంకా మేమక్కడ చాలా సేపు వెయిట్ చేసాము. ఒక గంట. దర్శనం చేసుకున్నామనే గానీ నాకైతే అసలు ఆ శివలింగం, ఆ రూపము, ఆ దేవుడు అసలు ఎలా ఉంటాడో కూడా నాకసలు గుర్తులేదనమాట. అసలు దర్శనం చేసుకున్నాము అనే ఒక
ఇది కూడా నాకు గుర్తులేదు సీరియస్‌గా చెప్పాలి అంటే. ఈ వీడియో చూస్తున్నప్పుడు కూడా దర్శనం అసలు ఎలా జరిగింది అని ఆలోచిస్తూ ఉన్నాను. ఎందుకంటే అసలు నాకు నా ఒంట్లో లేదనమాట. అంత నీరసం అయిపోయింది నాకు అక్కడే. కాకపోతే పైకి కొంచెం తిరుగుతున్నాననే గానీ లోపలైతే ఒక ఇంచు కూడా నాకు ఓపిక లేదు. అలా అలా ఉంది ఆ సిట్యుయేషన్ ఆ టైంలో ధర్మస్థలంలో ఉన్నప్పుడు. కళ్ళు మూసి కళ్ళు తెరిచేలోపు కుక్కేకైతే వచ్చేసామనమాట. ఇంక మధ్యలో ఎన్ని అవర్స్ జర్నీయో నాకు తెలీదు. మధ్యలో అయితే ఫుల్ నిద్రపోయా అనమాట ట్రావెల్ టైంలో. ఇంకా అసలు చెప్పాను కదా ఓపిక లేదని ఫుల్ నిద్రపోయాను. ఇంకా నిద్ర లేసి చూసేటప్పటికి ఇక్కడ టెంపుల్ దగ్గరకైతే వచ్చినాం. ఫుల్ వర్షం పడుతుంది. ఇంకా అలానే వెళ్ళామన్నమాట. ఇంకా దర్శనం అయితే బాగా జరిగింది. జనాలు కొంచెం పర్లేదు ఉన్నారు బానే. ఫుల్ రష్ కాదు, అలా అని అసలు లేరు అని కూడా కాదు. జనాలైతే పర్లేదు బానే ఉన్నారు. దర్శనం కూడా ఫ్రీగానే అయిపోయింది. షర్ట్ అయితే ఎక్కడ నాట్ అలౌడ్. షర్ట్ లేకుండా దర్శనం చేసుకోవాలన్నమాట. ఇంకా కుక్కే నుంచి స్టార్ట్ అయ్యాము. ఒక్కొక్క వ్యూ ఒక్కొక్కలాగా ఉందనమాట. మామూలుగా లేదు, అసలు ఓ రేంజ్లో ఉంది. ఎంత ఎంజాయ్ చేశానంటే ఆ ట్రావెల్ టైంలో మాత్రం సూపర్ అంటే సూపర్. అసలు నాకు ఇప్పటికీ కళ్ళల్లో ఇంకా మెదులుతూ ఉంది. ఫోన్లో అయితే ఎక్కువ క్యాప్చర్ చేయలేదు. మోస్ట్లీ అన్నీ ఫోన్ పక్కన పెట్టి ఆ నేచర్ని చాలా ఎంజాయ్ చేశాను. అంత బాగా అనిపించింది నాకైతే. సో ఒక రోజైనా అసలు ఉండాలనిపించేసింది నాకైతే అక్కడ వాళ్ళ జీవితాలు, ఐ మీన్ వాళ్ళ ఇల్లులు, వాళ్ళ లైఫ్ స్టైల్ చూసి. ఇంకా వెళ్ళే దారిలో ఇక్కడ చిన్న వాటర్ ఫాల్స్ అయితే కనిపించింది. ఇక్కడైతే కొద్దిసేపు ఆగాము. వర్షం పడుతూనే ఉందనమాట. చిన్న చిన్న చినుకులు. అసలు చెప్పలేంలే, అది అనుభవిస్తేనే ఆ ఫీలింగ్ అర్థమవుతుంది. అంత హాయిగా ఉంది. అంత వర్షంలో కూడా ఒక పక్కన నాకు ఓపిక లేకపోయినా కూడా నేను కొంచెం మంచిగా ఎంజాయ్ చేశాను. అంటే నాకు అంత మనసుకి అంత నచ్చింది. అసలు చూసారు కదా వ్యూ ఎలా ఉందో. ఫాగ్ ఒక పక్క, గ్రీనరీ, కొండలు ఒక పక్క, చిన్న చిన్నగా వర్షం, వేడి వేడిగా ఇక్కడ స్నాక్స్ చేస్తున్నారు. అండ్ ఆ వాటర్ ఫాల్స్ సౌండ్ భలే అనిపించింది నాకైతే. అండ్ ఇక్కడ పూర్వి అయితే నిద్రపోతుందనమాట. కార్లోనే ఉంది. ఇంకా స్ఫూర్తి, నేను అండ్ రవి ముగ్గురం బయటకు వచ్చేసి ఆ నేచర్ని ఎలా ఎంజాయ్ చేస్తున్నాం. ఇక్కడ వేడి వేడిగా ఆనియన్ పకోడా అయితే వేస్తున్నారు. సో అవి కూడా తినేసి ఇంకా స్టార్ట్ అయ్యాము. యాక్చువల్లీ మాకు కూర్గ్ ప్లాన్ ఉంది. ఇంకా నాకు ఓపిక లేకపోయేసరికి అది క్యాన్సిల్ అయిపోయింది. మడికేరి అయితే మాకు టచ్ అవుతుంది. సో అక్కడ స్టే చేసి కూర్గ్ వెళ్దాం అనుకున్నాము. కానీ ఇంకా నాకు ఓపిక లేకపోయేసరికి ఇంకా డైరెక్ట్ మైసూర్ అయితే నైట్ 11:30 12 అట్ట అయిందనుకుంటా మైసూర్ రీచ్ అయ్యేటప్పటికి. ఏదో ఒక హోటల్ అయితే ఏమీ దొరకల. వీకెండ్ అయ్యేటప్పటికి ఇంకా ఏదో ఒక హోటల్ ఉంటే ఆ హోటల్లో ఆ నైట్కి స్టే చేసి ఇంకా మార్నింగ్ లగేజ్ సర్దేసుకొని బయటకైతే వచ్చేసాము. సో బ్రేక్ఫాస్ట్ ఇంక్లూడెడ్ అని చెప్పారు. కాకపోతే నాకు అస్సలు తినబుద్ధి కాలేదు. కాకపోతే కాస్ట్ ఎక్కువ, దానికి తోడు రూమ్ అయితే మెయింటెనెన్స్ అస్సలు బాగాలేదనమాట. అందుకే ఇంకా నైట్ అలా పడుకొని ఇంకా మార్నింగ్ స్నానాలు చేసేసి బయటకైతే వచ్చేసాము. ఇక్కడ మైసూర్ ప్యాలెస్కి కొంచెం దగ్గరలో ఒక మంచి హోటల్ అయితే ఉంది. సో ఇక్కడైతే బ్రేక్ఫాస్ట్ చేసేసి ఇంకా ప్యాలెస్కి అయితే స్టార్ట్ అయ్యాము. వీకెండ్ కావటం వల్ల జనాలు అయితే చాలా రష్గా ఉన్నారు. మైసూర్లో కొండ మీద ఉంటారు కదా అమ్మవారు, ఇంకా అక్కడికి కూడా వెళ్ళటానికి కుదరలేదు. చౌడేశ్వరి దేవి అమ్మవారు అనుకుంటా, గుర్తులేదు. కాకపోతే అక్కడికి వెళ్దాం అనుకున్నాము. ఇంకా లేట్ అయిపోయింది. ఇంకా ఈసారి ఎప్పుడైనా ప్లాన్ చేయాలి మైసూర్ వెళ్ళినప్పుడు ఆ గుడికి వెళ్ళాలి అని. సో ఇక్కడైతే చూపిస్తున్నాను, ఆ కొండ మీదే అనమాట టెంపుల్ ఉండేది. ప్యాలెస్ దగ్గరికి ఇంకా ఆటోలో అయితే వచ్చాము. మేమైతే టిఫిన్ చేసిన హోటల్లోనే కారు అక్కడే పార్క్ చేసి వచ్చామన్నమాట. ఇంకా ఇక్కడ ప్యాలెస్ కాడ పార్కింగ్ కష్టం అవుతుంది అని చెప్తే అక్కడ పెట్టేసి ఇంకా ఆటో మాట్లాడుకొని వచ్చాము. సో అతను చెప్తున్నాడు క్యాష్ పెట్టుకోండి, ఫోన్పే ఎక్కడ నాట్ అలౌడ్ అని చెప్పి అతను చెప్పాడు కాబట్టి సరిపోయింది. లేకపోతే మేము లోపలికి వెళ్ళిన తర్వాత టికెట్కి కూడా ఫోన్పే నాట్ అలౌడ్ అనమాట. మళ్ళీ బయటకు వచ్చి క్యాష్ తీసుకోవాల్సి వచ్చేది అతను చెప్పకపోయి ఉంటే. ఇంకా బయట ఇంకా క్యాష్ డ్రా చేసుకొని ఇంకా వెళ్ళాము. ఇంకంతా వీకెండ్ కాబట్టి ఫుల్ ఉన్నారనమాట జనాలు. అంత ఎంజాయ్ చేయడానికైతే కుదరలేదు. ఇలాంటి ప్యాలెస్లకి వీక్ డేస్ వస్తే మేలు అనమాట. మంచిగా హ్యాపీగా చూసుకోవచ్చు. జనాలు ఉంటే ఇంకా తోసుకోవటమే సరిపోతుంది. ఆ రోజు మాకు అదే జరిగింది. ఫుల్ చెమట, అసలు గాలి లేదు, అంత జనాలు ఉన్నారు. అండ్ ఇక్కడ చూసారు కదా ఈ వ్యూ, ఇదంతా చాలా బాగుంది. మొత్తం అద్దాలతో ఆ లైటింగ్ ఇదే జరిగిందనమాట. ప్రజెంట్ ఉన్న రాజు పెళ్ళి ఇక్కడే జరిగిందంట.
ఇంకా అదంతా చూసుకొని ఇంకా ప్రశాంతంగా బయటకొచ్చేసాము. బయటికి రావటంతోనే ఎంత హాయిగా అనిపించిందో నాకైతే. చాలా బాగా ఎండ ఉందనమాట. ఇంకా పిల్లలు ఐస్ క్రీమ్స్ అడిగితే సో, ఐస్ క్రీమ్స్ తీసుకొని తినిన తర్వాత కాసేపు అలా రిలాక్స్ అయ్యి ఇంకా మేము హోటల్‌లో కార్ పెట్టాం గదా! మేము మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ చేసిన హోటల్‌లో కార్ పార్క్ చేసాము. ఇంకా అక్కడే వెళ్ళి మధ్యాహ్నం లంచ్ చేసుకొని ఇంకా బెంగుళూరు అయితే స్టార్ట్ అయిపోయాము. సో, ఇదనమాట మా 4 డేస్ ట్రిప్. సో, ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేసేస్తున్నా. నా వీడియో మీకు నచ్చినట్లే గనక అయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి. ప్లీజ్ లైక్ చేయండి. ఓకే దెన్ బాయ్. టేక్ కేర్.